సాంబశివరావు లక్ష్మణయ్య. నేను శ్రావణాపురం వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడిని. రాత్రిపూట ఫోన్ చూసే అలవాటు. నేను ఫోన్ చూస్తూ ఉండగా నాకు రాత్రి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కనపడింది. ఆగిరిపల్లి మండలం ఆలకొండ ఎవరు పెడితే నేను ఆ పోస్ట్ని షేర్ చేసుకుని పెట్టడం. నేను ప్రతి శనివారం గుడికి వెళ్తాను. ఈరోజు ఉదయం పడిందంటే 2-3 రోజుల్లో మా పాప కూడా కాలేజీకి వెళ్ళిన సమయం దగ్గర పడింది. ఈరోజు శనివారం కానీ మా పాపను తీసుకొని అడ్రోడ్ ఎంట్రన్స్ వాళ్ళకి వెళ్ళాను. నేను వెళ్ళి వస్తూ ఉండగా ఏదో అడ్రోడ్ దగ్గర శ్రావణాపురం వేణువుకి సంబంధించిన వ్యక్తి అక్కడ ఉన్నాడు. అప్పుడు ఏదైతే మా అత్త పాటు బండి మీద ఫాలో అవుతూ ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చాడు. మా రోడ్డు తిరుగుతూ బుల్లెట్ వస్తుంది అని చెప్పి నేను సైడ్ ఇచ్చాను. నన్ను కొద్దిగా క్రాస్ చేసి బండి ఆపి స్టార్ట్ చేసి అతని చేతిలో ఒక కర్రాను ఇంతలా బడుతుంది బాగా బడికి. ఇంకోటి కూడా ఏదో ఉంది సుమలాగా ఉంది కానీ అది నాకు సరిగ్గా కనపడలేదు. అతను అది క్రికెట్ బ్యాట్ అనుకున్నాను. బుల్లెట్ మీద అంటే బ్యాట్ అనుకున్నాను. ఆపరా బండి అంటే ఆఫ్ చేశాను. ఏంటన్నా అంటే ఏంటో వెయ్యి పడితే పోస్టులు పెడుతున్నావు ఏంటో అన్నాడు. నేను ఎప్పుడు పెట్టానన్నా అన్నప్పుడు మా అమ్మాయి బండి మీద నుంచి దిగింది మాట్లాడుతున్నాను. వాళ్ళని జరుగుతున్నాడు. అతను వెంబటనే ఏంట్రా నువ్వు ఏం పోస్టులు పెడతావు ఏంట్రా నువ్వు, నీకు వేణు అంటే ఆషామాషా కనపడుతున్నాను. నాకు కొరకు సావలేదు కదా ఇంకోసారి వాళ్ళు పోస్టులు పెట్టాలంటే నా కొడక ఎన్నిసార్లు చెప్పాలి. రోజు లేచిన కాడ నుంచి నీకు ఏ పోస్టులు పెట్టడం పని రెండో పని లేదా నా కొడక అని చెప్పి ఆ బడికి పెట్టి కొట్టాను. కొట్టగానే నేను నైట్ రోడ్డు మీద పడిపోయాను. నేను నైట్ రోడ్డు మీద పడిపోతే ఆ బడి తీసుకొని బాగుతుంటే మా పాప అంకులో మా నాన్న చచ్చిపోతాను అంటా ఉన్నా కూడా వినుకోకుండా ఆ బడితో బాగుతూనే ఉన్నది. ఈరోజు ముక్కు దెబ్బ తగిలి తలకు దెబ్బ తగిలి ముక్కు ఒకసారి ముక్కులోంచి బ్లడ్ ఒకసారి ఈ వైట్ షర్ట్ కాబట్టి గబాలను చిన్ని మీద పడేస్తే నాకు బ్లడ్ వచ్చింది. చచ్చిపోయాను అనుకుని బడితాడ పడేసి వెళ్ళిపోయాడు. మా పాప భయంతో మా తమ్ముడికి ఫోన్ చేస్తే మా తమ్ముడు వచ్చాడు. అక్కడికి వచ్చిన వాళ్ళు 2-3 మా ఊరు వేరే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తే ఆల్రెడీ అందరూ వచ్చారు. హాస్పిటల్కి వచ్చాను. బడికి తీసుకుని బాధి నువ్వు ఏ పోస్టులు పెడితే ఆ పోస్టులు పెడతాను. ఎవరు కొట్టింది? ఎవరు నేను నన్ను పక్కన మీద నేను ఆగిరిపల్లి మండల పార్టీ పేషెంట్కి సంబంధించిన మనిషి ఏదో అతను వచ్చి ఒక ఎస్సీ అతను బడికి తీసుకొని బాధాడు. ఆల్రెడీ నేను ఇంతకుముందు వేణు మీద నన్ను ఇంతకుముందు ఒకసారి అటాక్ చేయడం జరిగింది. ఇది 2వసారి అండి. కావాలని వేణువే ఆ పోస్ట్ పెట్టానని చెప్పి లేచిన కాడ నుంచి పోస్టులు పని తప్ప రెండో పని లేదు. గతంలో మీ ఇద్దరికి ఏమైనా ఉందా గొడవలు? గతంలో ఇద్దరి మీద గొడవలు ఉన్నాయి. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కేసు ఉంది. ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ కేసు నడుతుందండి. వేణువే కావాలని ఆ పోస్ట్ పెట్టించాలని చెప్పి అతను లేకుండా అతను పొడిగించి ప్రాణహాని ఉందండి. అతను నన్ను పార్టీలో యాక్టివ్గా ఉందని చెప్పి నా మీద అతను ఖచ్చితంగా పని చేయించాడండి. ఇంకా ఉన్నా